హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి దీనికి కావాల్సిన ముందుగా 1/2 కిలో వరకు కాకరకాయ తీసుకోవాలి. వీటిని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కిలో వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలయి తిప్పుకొని ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని దీనికి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందాం. ఇలాంటి రోల్ ఉంటే వెల్లుల్లిపాయలు, ఒక గడ్డ, సాల్ట్ రుచికి సరిపడా, ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇందులోనే కారం 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీకు కారం తక్కువగా అనిపిస్తే మరో స్పూన్ కూడా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి మధ్యలో కలుపుకోవాలి. ఇలాంటి గరిటతోనే తిప్పుకోవాలండి, లేకపోతే ముక్క చిదిరిపోయే అవకాశం ఉంది. మరో విషయం అండి, ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవటం వల్ల త్వరగా మగ్గిపోతాయి అన్నట్టు. అలాగే మూత తీసి మగ్గించుకోవటం వల్ల మనకు 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనం ముందు రెడీ చేసుకున్న కారం, వెల్లుల్లి ముద్దను వేసుకుందాం. మంటను సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా గరిటతో ఒకసారి కలయి తిప్పుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అండి ఇలా కమ్మనైన కాకరకాయ కారం రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.